చూసారు కదండి ఎంత ఇరుగ్గా ఉందో, నాకే భయం వేస్తుంది. మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి భయాన్ని. అనవసరంగా వైట్ ప్యాంట్ వేసుకుని వచ్చానండి. ఇలాగ ఉంటుంది అనుకుంటే వైట్ ప్యాంట్ అస్సలు వేసుకుని రాను. కానీ చాలామంది కొండపైకి ఎందుకు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లోకల్ ఫిల్మ్ స్టూడియోస్. ఈరోజు మనం కొత్త లాగ్ చేయబోతున్నాం. ఆ లాగ్ ఏంటో చెప్పను, చూపిస్తాను. నాతో ఫాలో అవ్వండి. హే అమిగోస్, అందరూ ఎలా ఉన్నారు? మీరైతే అందరూ చాలా బాగుంటారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడైతే మనం ఒక కొత్త బ్లాగ్ అయితే చేయబోతున్నాం. అది ఏంటనుకుంటున్నారా? అది మీకు ఈ వీడియో పూర్తిగా చూస్తే ఆ టెంపుల్ గురించి, ఆ ఒక్క టెంపుల్ చరిత్ర గురించి మీకైతే తెలుస్తుంది. అలాగే మీకు ఆల్రెడీ ఈ రూట్ చూసిన తర్వాత మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా మందికి, మన విజయనగరం వాళ్ళందరికీ ఇది ఒక ప్రత్యేకమైన గుడి. దీని నుంచి చాలా పెద్దోళ్ళు కూడా ఈ టెంపుల్కి అయితే రావడం జరిగింది. ఈ టెంపుల్లో ఒక ఇష్యూ కూడా జరిగింది. ఆ ఇష్యూ ఏంటో మీకు పూర్తిగా తెలియాలంటే మన వీడియో మీరు పూర్తిగా చూసారంటే ఆ టెంపుల్ గురించి కూడా మీకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళాలంటే ఇగో అదే ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట. ఆల్రెడీ నాకు తెలిసిపోయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ ఆర్చ్లోంచి మీరు స్ట్రైట్గా వెళ్ళిపోవడమే, మనకి ఎటు టర్నింగ్స్ లేవు. అలాగే మీకు ఈ టెంపుల్ చరిత్ర గురించి నేనైతే ఇప్పుడు మీకు చెప్తాను. ఈ యొక్క టెంపుల్ 16వ శతాబ్దానికి చెందింది. అప్పట్లో పోసుపాటి సీతారామచంద్ర మహారాజు కలలో రాముడు కనిపించి, నేను నీటి మడుగులో ఉన్నాను, నా విగ్రహాన్ని బయటికి తీసి నన్ను ప్రతిష్ఠించవా అని చెప్పి ఆయన కలలో చెప్పారు. అలాగే దీనిని ఉత్తరాంధ్ర భద్రాదిగా పిలుస్తారు. ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణుని విగ్రహాలు కనువిందు చేస్తాయి. రాముడు నడియాడిన నేల కావడంతో, అలాగే నీటి మడుగులో విగ్రహాలు దొరకడం వల్ల దీనికి రామతీర్థం అనే పేరు వచ్చింది. సో ఇప్పుడు మీకైతే అర్థమైపోయింది కదా, మనమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో ఆ రామతీర్థం, ఆ రాముడు వారి దగ్గరికి అయితే మనం ఇప్పుడే వెళ్తున్నాం. అలాగే మీలో ఎంతమంది ఈ రామతీర్థాలు ఎన్నిసార్లు వచ్చారో, ఎంతమంది మన వీడియో చూస్తున్నారో, వచ్చిన వాళ్ళందరూ మన కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మాకు కూడా తెలుస్తుంది కదా, ఇంతమంది వచ్చారు, ఇంతమంది చూస్తున్నారు మన వీడియో అని. తప్పకుండా మీరు మాకు సపోర్ట్ చేస్తారని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ గుడిలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఉన్న విగ్రహాలు ఎవరనుకున్నారండి, మన శ్రీకృష్ణుడే స్వయంగా ఆయనే సృష్టించారని చెప్పి ఇక్కడ చరిత్రలు అయితే చెప్పుకుంటున్నాయి. ఈరోజు మనం అద్భుతమైన ప్రదేశానికి వచ్చాం. మన విజయనగరంలో ఉత్తరాంధ్ర భద్రగిరిగా పేరుగాల్చిన మన రామతీర్థాలకి అయితే వచ్చాం. ఈ టెంపుల్కి అయితే నేను చాలాసార్లు వచ్చాను, కానీ చరిత్ర అయితే నాకు తెలియదు. లోపల ఉన్న పంతులు అడిగి తెలుసుకుందాం, పదండి. మన గుళ్ళోకి వెళ్లే ముందు ఈ కోనేరు దగ్గరకు వచ్చి అందరూ భక్తులందరూ ఇక్కడ స్నానం చేసి అప్పుడు గుళ్ళోకి అయితే వెళ్తారు. ఇక్కడ ఉన్నదాన్ని కోనేరు అంటారు. ఇక్కడ అందరూ వచ్చి స్నానం చేసుకుని వెళ్తే శుభంగా భావిస్తారు. చూడండి, మా వాడు రాకపోయినా ఏదో కష్టపడి మీకు చెప్తున్నాడు. తప్పకుండా మీరు కూడా అది గట్టిగా నమ్మాలి, ఎందుకంటే ఇక్కడ చరిత్రలో చెప్తున్నాయి. మనం ఇప్పుడు గుడి ఎంట్రన్స్లో అయితే ఉన్నామండి. అలాగా ఆ కోనేరులో మేమైతే కాలు కడుక్కొని అలాగా ఆ ఎంట్రన్స్లోకి అయితే మేము వెళ్తున్నాం. గుడిలోకి వెళ్ళే ముందు ఇక్కడ ఫస్ట్ మన వీర ఆంజనేయ స్వామి గారి విగ్రహం అయితే ఉంటుంది. ఆయన ఫస్ట్ మేము దర్శించుకున్నాం. ఏటి బార్ గేట్లు ఏంటి, ఎంత ఏంటి అని అనుకుంటున్నారా? ఏటో కాదండి, రేపు మనకు శివరాత్రి వస్తుంది కదా. జనాలు ఎంతమంది అంటే భక్తులు ఇసకేస్తే రాలలేనంత జనాలు అయితే వస్తారు. చాలా మంది లక్షల్లో వస్తారు. అందుకే ఈ అడావుడు అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో తరలి భక్తులు అనేది వస్తారు. రేపు ఆ భక్తులు జనాలందరినీ మీరు చూస్తారు, మేమైతే మీకు చూపిస్తాం. అబ్బబ్బబ్బబ్బా, చూస్తేనే కళ్ళు చాలట్లేదండి. అప్పట్లోనే ఇంత భారీగా ఇంత స్ట్రాంగ్గా కట్టారంటే గ్రేట్ అనే చెప్పుకోవాలండి. నిజంగా చెప్తున్నాను. ఇదే మన రాముడు వారి ఎంట్రన్స్ ధ్వజస్తంభం అయితే మీకు మేము చూపిస్తున్నాం. చూడండి. మాకైతే ఇంకా పర్మిషన్ అయితే ఇవ్వలేదండి, కానీ మీకోసం మేము ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొనే మేము వీడియో చేస్తాం. పంతులు గారితో ఇంటర్వ్యూ చేసుకొని మీకు పూర్తిగా మేమైతే చూపిస్తాం. అలాగే అప్పటి వరకు మీకు మన రామతీర్థం లోపట ఉన్న అందమైన గోపురాలు, చిన్న చిన్న గుళ్ళు అవన్నీ మీకైతే మేము చూపిస్తాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఇంకా చాలామంది మా వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. మెల్లిగా గంట కూడా కొట్టండి, మర్చిపోవద్దు. ఎందుకంటే మేము ఏ వీడియో పెట్టినా మీకు ఫాస్ట్గా వస్తుంది అనమాట. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి, ఈ గుళ్ళోకి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. నాకైతే నా చెవులోని శ్రీరామ నీ నామెంతో రుచిరా అని చెప్పి ఆ శ్రీరామదాసు పాడిన పాటలు అయితే నాకైతే గుర్తొస్తున్నాయండి.
సో అమిగోస్ చెప్పాను కదా, మీ అందరి కోసం నేను ఇంటర్వ్యూ అనేది నేను తీసుకుంటానని. ఇప్పుడు మీరు హోమం చూస్తారు కదా, ఈ హోమం అయిపోగానే ఆ గురుగారితో మేము ఇంటర్వ్యూ అయితే మేము తీసుకుంటాం. అది మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మంత్రుగా నమస్కారం అండి. ఈ ఆలయ చరిత్ర కొంచెం మా ప్రజలకు వివరిస్తారా? అలాగే. రామతీర్థ నివాసాయ రాఘవాయ మహాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధ శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీ రామస్వామివారి దేవస్థానం. రామతీర్థంలో త్రేతాయుగంలో రామచంద్ర ప్రభు ఈ ప్రాంతం సంచరించారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మని తోడుగా రమ్మనగా ఆయన తిరస్కరించి నా ప్రతిరూపాలు ఉన్నాయని చెప్పి సీతారామ లక్ష్మణుల విగ్రహాలు పాండవులకి బహుకరించారు. వాళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు ఆ సీతారామ లక్ష్మణులకి పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత వాళ్ళ వనవాస కాలం అయిన తర్వాత వేదగర్భుడనే వైష్ణవుడికి అప్పచెప్పారు. ఆయన పూజలు చేస్తున్న సమయంలో బౌద్ధులు జైన్లు కూడా ఈ ప్రాంతం సంచరించడం వల్ల విగ్రహారాధన చేయకుండా ధ్వంసం చేస్తారనే ఆయన భూమిలో నిక్షిప్తం చేసి దేశాటనం వెళ్ళిపోయారు. ఇదంతా పూర్తిగా అడవి అయిపోయినది. ఈ అడవిలో పుల్లలేరుకుందికి అందరూ వచ్చేవారు. వారితో పుట్టు మూగావిడ కూడా రావడం, పెద్ద గాలి వర్షం వస్తే అందరూ వెళ్ళిపోతే ఆవిడ అడవిలో ఉండిపోతే చీకటి అయినది. ఆవిడ ఏడుస్తూ ఉంటే రామచంద్ర ప్రభు ప్రత్యక్షమై ఆవిడ నాలుక మీద శ్రీరామ అనే అక్షరాలు రాస్తే ఆవిడకి మాటలు వస్తాయి. అదే సమయంలో రాజావారు ఈ ప్రాంతంలో 15 కిలోమీటర్లు ప్రాంతంలో ఉన్న కుంభిళాపురం అనే గ్రామంలో పరిపాలన చేస్తూ ఉంటే ఆయనకు కూడా రాత్రి స్వప్నంలో రామచంద్ర ప్రభు కనిపించి ఇలా పుట్టి మూగావిడికి కనిపించాం, ఆవిడ వర్తమానం తీసుకొస్తుంది, ఈ అడవంతా గాలించి మా విగ్రహాల్ని పునఃప్రతిష్ఠ చేయమని ప్రార్థన చేస్తారు. వెంటనే ఆ రాజావారికి తెల్లారిన తర్వాత పుట్టుమూగావిడ కుంభిళాపురం వచ్చి మా పుట్టుమూగావిడికి మాటలు రాకపోవడం అందరికీ ఆశ్చర్యం కలగడం వల్ల రాజావారికి తీసుకొని వెళ్ళి చూపెడితే ఆవిడికి మాటలు వచ్చాయని, అదే సమయంలో నాకు స్వప్నంలో రామచంద్ర ప్రభు కనిపించారు అని చెప్పి మేళ తాళాలతో అడవంతా గాలిస్తారు. ఈ అడవంతా చూసిన టైంలో ఊన గోతుల్లో తీర్థంలో రామచంద్ర ప్రభు, సీతామ్మవారు, లక్ష్మణస్వామి విగ్రహాలు ప్రత్యక్షమవుతాయి. ఇదంతా కూడా 16వ శతాబ్దంలో సీతారామ గజపతి, మన అశోక్ గజపతి, ఆనంద గజపతి గారి పూర్వీకులు సీతారామ గజపతి 16వ శతాబ్దంలో పునఃప్రతిష్ఠ చేశారు. చాలా పురాతనమైన టెంపుల్ ఇది. తీర్థంలో జరగడం వల్ల రామతీర్థం అనే పేరు పెట్టారు. ఇది 16వ శతాబ్దంలో ఈ విజయనగరం మహారాజా వారు ఈ పునఃప్రతిష్ఠ అయిన తర్వాత విజయనగరం కోట కట్టుకొని 17వ శతాబ్దంలో విజయనగరం ప్రాంతానికి వచ్చేసారు. తర్వాత ఉత్తరాంధ్రలో ఈ వైగానస ఆగమ ప్రకారము శాస్త్రోత్తరంగా పూజలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహాశివరాత్రి ఉత్సవాలు ఇక్కడ విశేషంగా జరుగుతాయి. మొత్తం భారతదేశం మొత్తం మీద శివాలయాల్లో జరుగుతాయి. ఒక రామతీర్థంలోనే శ్రీ వైష్ణవ క్షేత్రంలో సుమారు 2 లక్షల మంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. మీరందరూ కూడా మహాశివరాత్రి నాడు స్వామిని దర్శించండి. మీరందరూ కూడా స్వామి కటాక్షాలు పొందండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనం ఇప్పుడైతే గుడి యొక్క చరిత్ర అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు కొండ యొక్క చరిత్ర తెలుసుకోవడానికి వెళ్దాం, పదండి. ఇప్పుడు మన పంతులు గారు పెద్దవారు, దేవుడు లాంటి వారు, ఆయన మనకి చెప్పింది మీరు విన్నారు కదా. అలాగే ఈ కొండ అంటే మామూలు కొండ కాదండి. ఇప్పుడు దాకా మీరు చూసింది, ఇప్పుడు వరకు మేము చూపించింది ఇదంతా చిన్నది. ఇప్పుడు అసలైన స్టోరీ ఉన్న, మిస్టరీ ఉన్న కొండ అయితే అదే. ఇప్పుడైతే మనం కొండ ఎక్కిపోతున్నాం. కొండ యొక్క దారి ఇదేనండి, పదండి. వెళ్ళే ముందు ఒక నిమిషం, ఈ కొండ మీద 10 చరిత్రగల ఆనవాళ్ళు ఉన్నాయి. అవి ఏంటో మీకు చూపిస్తాను, రండి. సో ఇప్పుడు మావాడు చెప్పాడు కదా మీకు 10 చరిత్రలు చూపిస్తానని. మీకు అవన్నీ పిన్ టు పిన్ మీకు క్లారిటీగా చూపిస్తే ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ కొండ మీద మెట్లు ఎక్కాలంటే మొత్తం 276 మెట్లు ఉన్నాయి. ఇవి చూడండి 276 ఉన్నాయి, కానీ 1000 మెట్లు ఎక్కినట్టు ఉంది. అబ్బా, చాలా మందికి ఈ కొండ గురించి తెలియదండి. ఇంతకుముందు అయితే చాలా కష్టపడి ఎక్కేవారు. ఇప్పుడైతే మన కోసం, భక్తుల కోసం మా గుడి అయితే డెవలప్ చేశారు, మెట్లు కూడా వేశారు. ఇప్పుడు చాలా సేఫ్గా ఉన్నది, నో ప్రాబ్లం, ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే చాలామంది గుడి వరకు వచ్చి వెళ్ళిపోతారు. మెయిన్ ఏంటంటే ఈ టెంపుల్ అసలైన చరిత్ర ఇది. ఇక్కడ సంబంధించి చాలా మిస్టరీలు ఉన్నాయి. వీటి గురించి మీరు పైకి తప్పకుండా రావాల్సిందే. నమస్కారం గురుగారు. జై శ్రీరామ్. కొండ మీద 10 చరిత్రలు ఉంటాయని తెలియజేస్తాను. ఏకేన భానమితరేణ కరేణ చాపం ఆరంభహంత మురసా శిరసా జటాంస సీతా సహాయ మనుజేన వనేచరంతం శ్రీ రామచంద్ర మనిషం కలయామ చిత్తే. జై శ్రీరామ్. మన ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి
విజయనగరం జిల్లా నెల్లిమండల మండలం శ్రీరామతీర్థం గ్రామంలో వేయించేసినటువంటి వీరు ఈ యొక్క క్షేత్ర మహత్యం గురించి ఈ కొండ మీద ఉండేటువంటి ఏవేవే దృశ్యాలు ఉన్నాయో వాటి గురించి చెప్పమనగా నేను చెప్పడం జరుగుతుంది. ఇది దిగువనున్న దేవాలయం రామాలయం. ఈ రామాలయం పైన ఉండేటువంటి నీలాచలం కొండపైన ఈ రాతి కొండ మీద ఈ కొండంతా కూడా నీలంగా ఉంటుంది. నీలాచలం కొండ అంటారు ఈ కొండ. ఈ పర్వతం మీద ఈ దేవాలయం నూతనంగా నిర్మించారు. పూర్వం చిన్న దేవాలయం ఉండేది, అదంతా నిర్మాణం చేసి రాతితో కట్టడం జరిగింది. ఇక్కడ త్రేతాయుగంలో రామచంద్రస్వామి వారు సీతా లక్ష్మణ సమేతుడే రామచంద్రస్వామి వారు ఈ పర్వతం మీద ఉండేటట్టుగా మనకి కొన్ని ఆధారాలు ఉన్నాయి. సీతామ్మవారికి దాహం వేస్తే రామచంద్రస్వామి వారు బాణం వేసి పాతాళగంగ నుండి నీళ్లు తెప్పించేటువంటి బావి ఈ దేవాలయం పక్కనే ఉన్నది. అలా ముందుకి వెళ్తే సీతామ్మవారు ఆరేసుకున్నటువంటి నారచీర, ఇంకా కొద్ది కిందకి వెళ్తే సీతామ్మవారి పురిట మంచం యొక్క ఆనువాలు మాత్రమే ఉంటుందండి. అంటే లవకుశలు ఇక్కడ పుట్టారని కాదు, సీతామ్మవారి పురిట మంచం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మంచం యొక్క ఆనువాలు రాతితో ఉంటుందన్నమాట. అదే విషయం. అంతేకాకుండా పాండవులు కూడా అరణ్యవాస సమయంలో ఈ పర్వతం మీదకి వచ్చారు. వచ్చినప్పుడు శ్రీ స్వామివారిని మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు తన స్వరూపంగా పాండవులకి ఇచ్చి పూజించుకున్నటువంటి విగ్రహాలు. పాండవులు కొంతకాలం ఇక్కడ ఉండేటప్పుడు పాండవులు కూడా ఇక్కడికి వచ్చారనే ఒక ఆనవాళ్ళు భీముని గృహాన్ని పక్కన ఉంటుంది. పర్వతం పడిపోతూ ఉంటే భీముడు శిరస్సుతో అటువంటి ఆనవాళ్ళు ఉంటుంది. అది పాండవులు పాచికి రానిటువంటి రాతి మీద మనకి ఆధారాలు ఉంటాయి. పాండవులు గృహ, పాండవులు వంట చేసుకున్నటువంటి గాడి పొయ్యిలు, ఇవన్నీ కూడా ముందున ఇక పర్వతం మీద అలా ముందుకు వెళ్తే ఉంటుంది. ఇది చాలా కష్టమైనటువంటి పర్వతం. ఇది చాలా మంది కింద నుండే దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటారు. చాలా మంది స్వామి మీరు ఇలాగే వస్తారా, రోజు అర్చన చేస్తారని అడుగుతారు. మేము రోజు కూడా ఇది వంశపార్యపరంగా మా తాత తల్లిదండ్రుల దగ్గర నుండి వచ్చేటువంటి దేవాలయం ఇది. ప్రతిరోజు స్వామివారికి ఉదయాన్నే వస్తాం. స్వామివారికి బాలభోగము, మహానివేదన, సాయంత్రం 5 గంటల వరకు ఉండి మళ్ళీ మేము కిందకి వెళ్తాం. రోజు కూడా ఇలాగే వస్తాము. ఈ కొండ మీద బౌద్ధులను జైన్లు కూడా మత ప్రచారానికి వచ్చారు. ఇలా చూస్తుంటే ఆ కొండ ఉన్న చూడండి, ఆ కొండ వైపే అక్కడ ఉండేటువంటి బౌద్ధ స్తూపాలు, జైన స్తూపాలు అన్నీ కూడా ఆ కొండ మీద ఉంటాయి. ఇందాకలా పంతులు గారు చెప్పడం జరిగింది కదండి, సీతాదేవి గారికి దాహంగా ఉందంటే రావణుల వారు బాణం వేసి ఇక నీళ్ళు తప్పించడం జరిగిందండి. ఈ కొండ ఎంత హైట్ ఉందో అంత లోతు ఉంటుందంటండి ఈ కోనేరు. ఇక్కడ చెంపేస్తే కాశీలో తేలుతుందటండి. గైస్ నీరు చూస్తున్నారు కదా, ఇది ఎండాకాలం వర్షాకాలం ఎప్పుడు ఎండిపోకుండా ఉంటుంది. నిత్యం నీరు ఉంటుంది. నేను ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. వచ్చినప్పుడు ఇక అందులోకి ఎవరు దిగడానికి ట్రై చేయకండి, ఇది చాలా ప్రమాదకరం. గైస్ చూసారు కదా, ఇక్కడ భీముని గృహ అని ఉంది, లోపలికి చూద్దాం రండి. గైస్ చూసారు కదా ఈ ఆరో మార్క్స్ నుండి వెళ్తే భీముని గృహ అనేది రావడం జరుగుతుందండి. గైస్ చూస్తున్నా కదా, దీన్నే భీముని గృహ అంటారు. గైస్ చూసారు కదా ఎంత భయంకరంగా ఉందో, మనం కూడా అలానే ట్రై చేద్దాం రండి. గైస్ చూసారు కదా ఏరోలు ఉన్నాయి. ఈ ఏరోలు మనం దారి చూపిస్తాయి అన్నమాట. జాగ్రత్త చూసుకొని రండి. గైస్ చూసారు కదా, చోటు చాలా ప్రమాదకరంగా ఉంది. మీరు మీదకి వచ్చినప్పుడు మాత్రం వాటర్ బాటిల్ ఇలా నిత్యావసరాలు మాత్రం కొనుక్కొని రావాలి. ఇక్కడ ఏం దొరకట్లేదు, మీరు చాలా సఫర్ అవుతారు. మీరు చూసారు కదా ఎంత భయంకరంగా ఉందో, చూసుకోవాలి ఇలాంటప్పుడే రాయలు గట. ఈ సందులో మనం వెళ్ళిపోతాం. పెద్ద మనుషులు అయితే మాత్రం వెళ్ళారు, చూసుకొని రావండి. చూసుకొని జాగ్రత్త రావాలి. అందుకోసమే హైట్ అవ్వకూడదు అంటారండి. చూసారు కదండి ఎంత ఇరుగ్గా ఉందో, నాకే భయం వేస్తుంది. మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి భయాన్ని. జాగ్రత్త రావాలి. అనవసరంగా వైట్ ప్యాంట్ వేసుకుని వచ్చానండి. ఇలాగ ఉంటుంది అనుకుంటే వైట్ ప్యాంట్ అస్సలు వేసుకొని రాను. మీరు కూడా వచ్చినప్పుడు మాత్రం కొంచెం మంచి బట్టలు వేసుకొని రండి, నాలాంటి వైట్ ప్యాంట్లు కాకుండా. గైస్ చూస్తున్నారు కదా, ఈ అనుభవాలు ఏంటంటే భీముడు అనమాట. ఈ కొండ పడిపోతున్న సమయంలో తన 2 చేతులు అడ్డు పెట్టి ఈ కొండ అనేది పడిపోకుండా చూసాడండి. ఇక దండం పెట్టుకొని ముందుకు సాగుదాం. పదండి అలా ముందుకెళ్దాం. ఈ ఆరోలు అనేది మనకి గుర్తిస్తాయి అన్నమాట దారిని. ఈ ఆరోలను ఫాలో అయితే మీరు అనుకున్న ప్రతి చోటుకి వెళ్ళడానికి సహాయపడతాయి. ఈ కొండ ఎక్కేటప్పుడు మాత్రం జాగ్రత్త చూసుకొని ఎక్కండి. స్లిప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కొండ మీద ఉన్నంతసేపు కూడా నాకు ఒకటే పాజిటివ్ వైబ్రేషన్ అండి. జై శ్రీరామ్. గాయస్ ఇక్కడైతే ఒక వింత ఉంది, మనకి కనిపిస్తుంది కదా కొండ. ఇక్కడి మనం ఏదైనా మాట కానీ మాట్లాడితే దానికి రిటర్న్గా మళ్ళీ మాట రావడం అనేది జరుగుతుంది. నేనైతే షాక్ అయినా, నేను నమ్మలే ఫస్ట్ చెప్తే. గాయస్ ఇప్పుడైతే నేను
అరుస్తాను, మీకు వినిపిస్తుంది నాకు తెలియదు, కానీ మీరు ఒకసారి చూడండి. జై శ్రీరామ్ వినిపించిందా గైస్? రండి ఇంకా చూపిస్తా. గైస్ చూస్తున్నారు కదా, సీతాదేవి గారు తన లవకుశల్ని ఉయ్యాల్లో ఆడించడం జరిగింది. వాటి గుర్తుగా ఈ ఆనవాళ్ళు అనేది ఉంచడం జరిగింది. గైస్ చూస్తున్నారు కదా, ఈ మార్క్ ఎందుకు వేశారంటే సీతాదేవి లవకుశలతో ఆడుకున్న సమయంలో పాలు వలవడం జరగడంతో సీతాదేవికి ఏం చేయాలో అర్థం కాక తన జుట్టుతో మొత్తం కూడా తుడవడం జరిగింది. చూసారా ఆ రాయికి ఈ రాయికి ఎంత డిఫరెన్స్ ఉందో. దిగినప్పుడు కూడా జాగ్రత్త దిగండి, కాలు స్లిప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. స్లిప్ అయితే ఇంకేం ఉండదు. ఇంకా మీరు చూస్తున్నారు కదా ఆ కోనేరు ఏంటి, అక్కడికి వెళ్ళి తెలుసుకున్నారండి. లోపల రండి చూపిస్తాం. చూస్తున్నారు కదా, వనవాసం సమయంలో సీతాదేవి గారు ఇక్కడ ఉండడం జరిగింది. అది అనమాట కోనేరు. ఈ ప్రజలు ఏమంటున్నారంటే ఈ కోనేరులో సీతాదేవి గారు సాయం చేశారని వాళ్ళందరూ నమ్ముతూ ఉంటారు. కానీ చూడడానికి మెట్లులాగా ఉంటాయి, కానీ అటు సైడ్ ఇటు సైడ్ ఏమీ ఉండవు పట్టుకోవడానికి. గైస్ చూస్తున్నారు కదా, ఇదే సీతాదేవి పురుటు మంచం. ఇక్కడ ఉన్న నమ్మకం ఏంటంటే ఒక ప్రదర్శన చేస్తే చాలు మీరు అనుకున్నది జరుగుతుంది. నేనేదో కోరుకుంటాను, అది నెరవేరాలని నేను ప్రదర్శన చేస్తాను. కదండి చాలా కష్టంగా ఉంది, మీరే చూసుకొని రావాలి. మిస్ అండ్ కోరిక గట్టిగా ఉందో ఇక రావాలంటే ఖచ్చితంగా నిర్వహణ కోరుకుంటున్నాను. గైస్ మొత్తానికైతే కొన్నాగడం జరిగింది. అందులో ఉన్న ఇంచు చెప్పడం జరిగింది, చెప్పడంతో పాటు చూపించడం కూడా జరిగింది. ఈ కొండంతా నేను మా టీం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలామంది రామతీర్థులు అంటే కిందన గుడి చూసి మాత్రం వెళ్ళిపోతున్నారు, కానీ చాలామంది కొండమీద కిందకి రావట్లేదు. నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసినంత వరకు కొండమీద రావడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మనలాంటి యూత్ అయితే ఎక్కేస్తారు, కానీ మనకన్నా కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నా సరే ఎక్కడానికి నిరాకరిస్తారు. ఎందుకంటే కొండ అంత పెద్దగా ఉంది, అక్కడ కొన్ని సౌకర్యాలు కూడా లేవు. ఇక్కడున్న ప్రజలందరూ ఏమంటున్నారంటే కొండ మీదకి రోప్ అనేది ఏర్పాటు చేస్తే వచ్చిన భక్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది, అలాగే ఇష్టపడి మాత్రం వస్తారు ఇక్కడికి. సో మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ మాకు ఈ సపోర్ట్ ఇస్తే మాకు ఇలాంటి వీడియోలు ఎన్నో చేయడానికి బాగా సపోర్ట్గా ఉంటుంది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. నెక్స్ట్ లాగ్తో కలుద్దాం. అంతటితో సెలవు.